మాట్లాడే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 14:30. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీయూ లేదు. యేసు క్రీస్తు వారే సమాధానకర్తయగు అధిపతి, అంతేకాకుండా దేవుని నిజమైనటువంటి కుమారుడు. ఒక మానవునిగా సాతానుతో యేసయ్య పోరాడారు. ఆ యుద్ధంలో యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుణ్ణి సమూలంగా నాశనం చేశారు. సాతానుడు కుయుక్తితో కూడినటువంటి శోధనలతో వచ్చినప్పటికీ ఆయన వాటిని గుర్తించారు కూడా. ఆయన శోధకునికి ఎలాంటి స్థలం ఇవ్వకుండా సరి అయినటువంటి జవాబులను మాత్రమే ఇచ్చారు. మొదట శోధన ఆకలికి సంబంధించింది. సాతానుడు శరీరాశలతో శోధించాలని చూస్తాడు. అయితే ఒకడు మొదట దేవుని రాజ్యాన్ని వెతికితే ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా అనుగ్రహించబడతాయనేది యేసుక్రీస్తు వారి యొక్క నమ్మిక. మన ప్రతి అవసరత దేవునికి తెలుసు కదా. అయితే ఆయన ప్రణాళిక ప్రకారము అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. శరీర సంబంధమైన వాటిని విత్తితే విశ్వాసంలో నీవు ఎదగలేవు. నీ బాల్యము నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని, లేకపోతే శ్రమలు వస్తాయని నీకు తెలియపరచబడింది కదా. విశ్వాసంతో జయించు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడని యేసయ్య చెప్తూ ఉన్నారు. అవును, వాడు నీ మీదకి కూడా వస్తాడు. మరి ఈ లోకాధికారితో నీకు సంబంధం లేదని, నీలో పాపం కానీ అవిధేయత కానీ లేవని చెప్పగలవా? యోసేపు గారిని పడగొట్టాలని సాతానుడు ఎంత ప్రయత్నం చేశాడు, కానీ ఆయన మీద ఏ మాత్రము సాతానుడికి పట్టు దొరకలేదు. ఏశావైతే శరీర ప్రకారం విత్తాడు. అతను ఆకలి తీర్చుకోవడానికే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి దేవుణ్ణి దుఃఖపెట్టాడు. ప్రార్థనా జీవితంలో విశ్వాసంలో ఎదుగుతూ ఆత్మలో విత్తాలి. అప్పుడు సాతానుకు నీ మీద పట్టు దొరకదు. నీ కుమారునిపై కానీ నీ కుమార్తెపై కానీ సాతానుడికి పట్టు దొరికిందంటే నీదే తప్పు. నీవు దేవుని పట్టుకొని విరిగి నలిగిన ఆత్మతో ప్రార్థన చేయడం ఎంతైనా అవసరమై ఉన్నది. ఈ లోక రాజ్యాల మహిమను చూపించడానికి సాతానుడు యేసయ్యను తీసుకుని వెళ్ళాడు, కానీ యేసయ్యకి ఈ లోక మహిమ కొరకైనటువంటి ఆశ ఎంత మాత్రము లేదు. యేసుక్రీస్తు వారు ఆత్మలో నింపబడి ఉన్నాడని, ఈ లోక మహిమ శక్తి ఆయనకు ఇష్టం లేదని సాతాను తెలుసుకున్నాడు. పాప పరిహారం చేయడానికి కావలసినటువంటి శక్తితో నింపమని యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకున్నారు కూడా. కాబట్టి ఆయన సాతానుతో పోరాటంలో కృంగిపోలేదు. నీవు సర్వాంగ కవచాన్ని ధరించి గొర్రెపిల్ల రక్తము ద్వారా నీవిచ్చే సాక్ష్యము ద్వారా జయిస్తావు. అలా ధరించి ఉన్నటువంటి నిన్ను అంతము వరకు కాపాడడానికి నిజముగా ఆయన నమ్మదగిన దేవుడు. నిజముగా ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఎల్లప్పుడూ ఆయన కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.